సో ప్రెసెంట్ సినిమా రంగానికి సంబంధించి పుష్ప 2 ఎంత హిట్ అయిందో మనందరికీ తెలుసు. నిర్మాత అదే విధంగా డైరెక్టర్ అందరూ వచ్చి చిరంజీవిని కలిసారు. ఇప్పటికీ అల్లు అర్జున్ కలవలేదు. కానీ ఒక ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిపోయింది. నా బ్లూ కలర్ షర్ట్, నా బ్లాక్ కలర్ షర్ట్, వాళ్ళ భార్య ఉన్న స్వీట్ తినిపిస్తున్నారు. అయ్యి ఎప్పుడు కలిసారు అసలు? ఏంది ఇంత ఫేక్ న్యూస్ కూడా స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. అయితే ఫోటోలు అయితే షేర్ అవుతున్నాయి, ట్రెండింగ్ అవుతున్నాయి, ఓకే. కానీ అవి మాత్రం ఇప్పుడు పుష్ప 2కి సంబంధించిన కావు, పుష్ప 1కి సంబంధించినవి. పుష్ప 1 అప్పుడు అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు అప్పుడు అల్లు అర్జున్ ఇంటికి పిలిపించి మరి ఆయనకు స్వీట్ తినిపించి బొకే ఇచ్చి ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. సో అదే క్రమంలోనే ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారంటే అల్లు అర్జున్కి చిరంజీవి పెద్ద అభిమాని అని స్వయంగా ఆయనే చెప్పింది అంటున్నారు. సో ఈ విషయాలు కూడా ఆ సమయంలో చెప్పినవే, ఇప్పుడు చెప్పినవి కాదు. ఎట్లా అంటే ఇప్పుడు మంచి విజయం సాధించావు, ఇంకా నీ ఫ్యూచర్లో ఇంకా ఇంకా గొప్ప గొప్ప అవార్డులు అందుకోవాలి, ఇంకా మంచితో విజయాలు సాధించాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ నీకు కూడా నేను పెద్ద అభిమాని కావాలి అవుతున్నాను అనే విధంగా చెప్పాడు. సో అందరు ఇప్పుడు వాటిని షేర్ చేస్తూ అరే పుష్ప 2కి పిలిచాడు, కంగ్రాచులేషన్ చెప్పాడు, స్వీట్ తినిపించాడు, ఇట్లా ఆ ఫోటోలను ఇప్పుడు షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా ఇది షేర్ చేయగానే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉన్నది, ఆయన ఫ్యాన్ పేజ్ ఉన్నాయి, అందులో షేర్ చేస్తుంటే ఖచ్చితంగా నిజం అనుకుంటారు. కానీ ఇది మాత్రం అందరు ఎప్పుడైనా కూడా ఒక ఫోటో చూసి మనం అసంప్షన్ చేసేసుకోదా ఇది ఇప్పటిదే అని చెప్పేసి. ఇప్పుడు రీసెంట్ గా మోహన్ బాబుకి సంబంధించి పాత వీడియోలు అన్ని సర్క్యులేట్ చేస్తారు, అవన్నీ ఇప్పటివి కావు. అదే కాకుండా ఏదైనా హీరోయిన్ కి సంబంధించి వాళ్ళ ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, వాళ్ళ పాత వీడియోలు అన్ని వైరల్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఎప్పటికీ నమ్మకూడదు. ఆయన పుష్ప పార్ట్ 1కి సంబంధించి మాట్లాడే కూడా తీసుకొచ్చి వైరల్ చేస్తున్నారు, ఓకే. కానీ అది ఇప్పుడు దానికి సంబంధించింది అని చెప్పడం కరెక్ట్ కాదు. ఓకే అప్పుడు ఎప్పుడు తీసుకొచ్చారు చేశారు, ఓకే. కానీ ఇప్పుడు ఇది ఆయన చెప్పింది పుష్ప 1కి సంబంధించి, కానీ ఇప్పుడు పుష్ప 2కి అంటున్నారు. కొన్ని ఛానల్స్ వాళ్ళు కొన్ని అది ఫ్యాన్ పేజెస్ వాళ్ళు కింద మెన్షన్ చేశారు, ఇప్పుడు కూడా పిలవచ్చు కదా సార్ మళ్ళీ అని చెప్పేసి. కానీ ఆయన ప్రజెంట్ మరి బిజీగా ఉన్నారో లేకపోతే అల్లు అర్జున్ రావాలనుకోవట్లేదో ఏంటో తెలియదు. బట్ రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళందరూ కూడా కలిసి ఆయన్ని ఒకసారి అయిపోయింది కదా, ఎందుకు మళ్ళీ అనుకున్నారేమో. అండ్ మోరోలి మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ లో థ్యాంక్ యూ పవన్ బాబాయ్ అన్నారు. అసలు వాళ్ళకి ఎక్కడ ఏం గొడవలు లేవు, అసలు నార్మల్ గా పచ్చిగా చెప్పండి ఫ్యాన్స్ మధ్యలో ఉన్నాయి. అంటే ఏంటంటే ఆల్రెడీ పుష్ప 1 అప్పుడు పిలిచారు అంతా ఓకే, కానీ ఇప్పుడు పుష్ప 2 కూడా ఏ సినిమా కూడా సాధించిన అన్ని రికార్డులు, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కూడా అన్ని రికార్డులను బ్రేక్ చేసి ముందుకు దూసుకెళ్తుంది కదా. సో ఇలాంటి సందర్భంలో కూడా పిలిచి ఇదే విధంగా కంగ్రాచులేషన్ చెప్తే అందరూ కూడా అర్థమైపోతుంది కదా, ఇప్పటికన్నా దీనికి ఒక ముగింపు పడుతుంది, అందరూ అర్థం చేసుకుంటారు కదా, ఇప్పుడే పిలిస్తే బాగుంటుందని చిరంజీవి సైడ్ నుంచి అంటున్నారు. అదే విధంగా మీ టీం వాళ్ళందరూ వెళ్ళి కూడా కలిశారు, నువ్వు ఎందుకు నువ్వు ఇట వెళ్ళి కలిస్తే అందరికి ఒక ఎండ్ కార్డు పడుతుంది అని కూడా అనుకుంటున్నారు.